గారు సుజాత గారు ఆవిడ అసలు మాట్లాడడమే తప్పు, ఆవిడ ఈ రకంగా మీడియా ముందుకు రావాల్సినంత అవసరం ఏమొచ్చింది అన్నది సుజాత గారు వాదన. సో అలా మహిళల్ని కించపరచకూడదు, కరెక్టే, వాళ్ళ ప్రాపర్టీ లాగా చూసే హక్కు ఎవరికి లేదని ఉంటూనే ముద్రగడ గారిని ఆవిడ సపోర్ట్ చేయడం. సార్ ముద్రగడ గారిని ఒక పార్టీ ప్రతినిధిగా, అధికార ప్రతినిధిగా వాడికి తప్పదు కొంత సపోర్ట్ చేయడం. మనసులో ఆవిడకి ఆవేదన ఉంటుంది, ఒక మహిళగా ఆవేదన ఉండదని నేనైతే అనుకోను. అయితే ఒకటి ఏంటంటే, ఒక ముద్రగడ పద్మనాభం గారు తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. ఏంటి సో నేను పవన్ కళ్యాణ్ ఇక్కడ పారదోలుతాను, లేకపోతే నా పేరు మార్చుకుంటాను, చదువు. ఈ అభిప్రాయాలతో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక మేజర్ అయినటువంటి స్వతంత్ర మహిళ ప్రెస్ ముందుకు వచ్చి, మా నాన్నగారు ఇలా అంటాం నాకు బాధ కలిగింది, కక్ష కట్టి చేస్తున్నట్టున్నారు, రేపు ఎన్నికలు అయిపోయినాక మా నాన్నగారిని జగన్మోహన్ రెడ్డి గారు వాడేసుకుంటూ అయిపోయినాక వదిలేస్తారు, నేనైతే పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడి పనిచేసి గెలిపించే ప్రయత్నం చేస్తాను అన్నారు. దీనిలో వ్యక్తిగా ఆవిడకి స్వేచ్ఛ లేదా? దీనిలో ఎక్కడన్నా అశ్లీలం ఏమైనా ఉందా? దీనిలో ఏదైనా అసభ్యత ఉందా? దీనిలో ఏదైనా చట్ట వ్యతిరేకం ఏదైనా ఉందా? అసలు మాట్లాడకూడదు ఇంట్లో మహిళలు అంటే, మహిళలన్నీ ఇంట్లో కుక్కిన పేర్లో పడుండాలా? అలా పడుండాలి అంటే మరి ఈ రోజు మన ప్యానల్లో 2 మహిళలు ఎందుకున్నారు ఇక్కడ? మరి సమాజంలో సగభాగం కదా, మహిళలు రావాలి కదా. వారి అభిప్రాయం చెప్పడంలో తప్పేదని ఉంటే, ఇదిగో ఆవిడ ఇలా అన్నారు అది తప్పు అని చెప్పాలి. అంటే బయటికి రావటమే తప్పంటే అసలు మహిళలు బయటకు రాకూడదా? చెప్పకూడదా? మరి మీకో న్యాయమో వాళ్ళకు న్యాయమో? వాడు మాట్లాడిన దాంట్లో అన్పార్లమెంటరీ అనిపిస్తే చెప్పండి, అన్పార్లమెంటరీ ఉంది, అసభ్యంగా మాట్లాడారు అంటే చెప్పండి, ఇలా మాట్లాడటం తప్పని. అసలు బయటికి ఆయన అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తమే తప్పంటే ఎలాగా? ఆవిడకి స్వేచ్ఛ లేదండి. ఆవిడకి స్వేచ్ఛ, భార్య భర్తలకి ఒక అభిప్రాయాల్లో వేరు అభిప్రాయాలు ఉండటం తప్పలేదు కదా, ఉంటాయి కదా. నాకు భార్య ఉంది, మేము డిఫరెంట్ ఒపీనియన్స్ కొన్ని విషయాలు, అలాగే మీకు భర్త ఉన్నారు, డిఫర్ అవుతుంటారు. అలాగే ఇక్కడ పాలిటిక్స్ లో ఒక పార్టీని ఆవిడ నచ్చింది, బయటకు వచ్చి మా నాన్నగారు ఆవేదన వ్యక్తం చేసిందంటే, అంతే మా నాన్నగారిని తిట్టలేదు. ఆవిడ తిట్టుంటే పోయి మనం అనొచ్చు, ఇలా తిడతావా మీ నాన్నగారిని, ఆవిడని తిట్టలేదు కదండి. అది నేను దయచేసి గమనించండి. మన పార్టీని మనం డిఫెండ్ చేసుకుందాం, నేను కాదన్నా, కానీ ఉన్న వాస్తవాలను గమనించండి. కొంత మహిళామూర్తులుగా కొంత విషయాలు ఏంటంటే సమాజం చూస్తుంది, మనల్ని చూస్తుంది కాబట్టి కొంచెం తప్పనండి, తప్పే లేదు, తప్పు మీ పార్టీ కూడా మంచిదే అవుతుంది. మీ తప్పు అంటే మీ పార్టీ కూడా మంచిగా అవుతుంది. ఈ రోజు 2,10,00,000 మంది మహిళామూర్తులు ఓటర్లు ఉన్నారండి. వాళ్ళందరూ మీరు ప్రాపర్టీలు అనుకుంటే రేపు మీకు ఓట్లు అయిపోతే మీకే నష్టం కదా. అది కూడా ఆలోచించండి. ఓటర్ కనీసం మనలో నిజంగా ఆ గౌరవం లేకపోయిన మహిళలకి ముఖస్థుతి కన్నా గౌరవం చూపించండి. అట్లీస్ట్ మహిళలు మీరైనా గౌరవం చూపించండి. మేడం మీరు చెప్పండి సార్, మీరు ఏమి ఇస్తున్నారు మహిళలకి బీజేపీ పార్టీ తరఫున? మేనిఫెస్టోలో మహిళలకి ఏమి ఇస్తున్నారు? మాట్లాడతానంటే నేనేం చేయలేను, అది మీ ఇష్టం. మీ సంస్కారం అంటే ఎట్లా? మహిళల్ని బయటకు రమ్మంటున్నారు, మాట్లాడమంటున్నారు, మరి ఏమి ఇవ్వనంటున్నారు? మీరు చెప్పండి, మేము చెప్తాం. జగనన్న ఆసరా గురించి, వైఎస్ఆర్ ఆసరా గురించి, ఎంఎస్ఎంఈల ద్వారా మహిళలకి ఎంత డెవలప్మెంట్ చేశామో మేము చెప్తాము. మీరు ఈ రోజు తండ్రి కూతుర్ల అంశాన్ని తీసుకొని మీరు మహిళలందరికీ అన్యాయం జరిగిపోయిందని మాట్లాడుతున్నారు కదా. మీరు అసలు మహిళలకి ఏమి ఇస్తున్నారు చెప్పండి? మీ మేనిఫెస్టోని చూపించండి, బయటికి తీయండి. మహిళలకి ఏమి ఇస్తున్నారో ఆంధ్రప్రదేశ్ మహిళలకి. మరి మీకు సీట్లు వచ్చినాయి, మీకు ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు మీరు పోటీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇంతకుముందు లేనన్ని సీట్లు వచ్చినాయి ఇప్పుడు. మరి మీరు మహిళలకి ఏం చేస్తున్నారు చెప్పండి? అది కదా మేము అడిగేది. మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ రోజు ప్రాపర్టీ అనడం తప్పు. ఒక ఉమెన్ ని కన్వే చేయడంలో ప్రాపర్టీ అనడం ఖచ్చితంగా తప్పండి. నేను ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాను. కానీ ముందు ఆవిడ తండ్రి అభిప్రాయాన్ని అమ్మాయి కూడా గౌరవించాలని మా అభిప్రాయం. మీరు మహిళలకి మీరేం చేస్తారో చెప్పకుండా ఒక మహిళ గురించి మాట్లాడితే శివపార్తి గారు ఏంటి మళ్ళీ రోజా గారి మీద మళ్ళీ ఏంటి ట్రోల్స్ అవుతున్నాయి? ఆవిడకి ఏదో అసమ్మతి సగట పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ వాళ్ళ పార్టీలో మహిళలు వాళ్ళే విలువ ఇవ్వరు. ఆ రోజా గారు ఒకసారి వెళ్తేనే పెద్దిరెడ్డి గారి వర్గం ఏదో ఆవిడని ఇది చేసిందని ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ ముందు ఏడ్చి గగ్గోలు పెట్టుకున్నారు. ఇప్పుడు అసమ్మతి లేకుండా ఎందుకు ఉంటది? ఆవిడేమో కనపడిన కొండంతా కనపడిన గుట్ట మింగేయడం, ఎక్కడ ఏది ఉంటే అది తినేయడం. సో అక్కడ
మిగతా పార్టీలో కార్యకర్తలకి లీడర్స్ కూడా ఛాన్స్ ఇలా పాపం తినడానికి. ఇంకా వాళ్ళు తినలేదు కాబట్టి తినని వాళ్ళందరూ అసమ్మతి వ్యక్తం చేసినట్టున్నారు. మళ్ళీ ఈవిడ వస్తే ఈవిడ మాత్రమే తింటది, మనకి ఇవ్వదు కాబట్టి అసమ్మతి ఉంటది. ప్రాపర్ క్యాలిక్యులేషన్ స్టాటిస్టిక్స్ ఉంటే చెప్పచ్చండి. ఇప్పుడు మొన్నటి వరకు ఏమన్నారు, ఉమెన్ ట్రాఫికింగ్ అని చెప్పారు వాలంటీర్స్ మీద. దాని మీద మళ్ళీ కోర్టు పిలిస్తే మళ్ళీ విషయంలో బురద చల్లేస్తే అది కడుక్కోమ్మా, అది రోజంతా కూర్చొని కడుక్కో. ఆ బుర్ర చల్లడం మాత్రమే మా నాయకుడు నేర్పించాడు. మా నాయకుడు బుర్ర చల్లడం మాత్రమే నేర్పించాడు. ఆ బుర్రను రోజంతా కడుక్కుంటా కూర్చోవాలి. ఇది ఒక బురద పార్టీ. చూస్తున్నారు అన్ని వస్తాయి, బయటకు వస్తాయి, కోర్టుకు రాలేండి మీకు. అప్పుడు అన్ని మనం చేసిన అవినీతి అంటే బయటకు వస్తుందిలేండి. చెప్పండి అవినీతి ఏందో చెప్పండి. చెప్పడానికి మళ్ళీ నీకు దగ్గర నాలెడ్జ్ లేదు. అవినీతి ఉంది చెప్పడానికి తక్కువ అవుతుంది. అవినీతి వస్తారు సబ్జెక్ట్ లేకుండా. సబ్జెక్ట్ లేకుండా ఎందుకు వస్తావు చెప్పు. సబ్జెక్ట్ మహిళలకు